అది ఎప్పుడు నోరు తెరిచే ఉందటండి అది. ఆ లోకం గురించి పెద్ద ఆలోచించవలసిన విషయమేమీ లేదు. పాతాళము ఆశతో ఏం చేస్తుంది? ఎదురు చూచుచు తన నోరు తెరుచుకుని రెడీగా ఉందటది. వెల్కమ్ వెల్కమ్ అని. పరలోకం అలా లేదు. పరలోకం అంత ఈజీ కాదు. పరలోకం వెళ్ళడం చాలా కష్టం. పరలోకాన్ని సాధించటం చాలా కష్టం. ఆ పరలోక సాధన మన జీవితం మీద ఆధారపడి ఉంది. నువ్వు 365 రోజులు బ్రతుకుతున్నావే, ఆ బ్రతుకు మీదే నీ స్వర్గం ఆధారపడి ఉంది. ఎలా బ్రతుకుతున్నావు? ఆదివారం నిన్ను చూస్తే నీలో ఎంతో భక్తి భావం ఉట్టిపడుతుందే, నీలో ఎంతో వినయం కనబడుతుందే, నీలో ఎంతో విధేయత కనబడుతుందే. ఆ ఒక్కరోజు కాదు, నీలో దేవుడు చూడాలనుకుంటున్న భక్తి 365 రోజులు కూడా నువ్వు భక్తి కలిగిన జీవితాన్ని భూమి మీద ప్రదర్శించాలి నువ్వు. అలా 365 రోజులు భక్తిగా ఉండవలసిన మనిషి దేవుని పేరట వేషం వేసుకుని వేషధారిలా వృద్ధుడులా భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్నాడు మనిషి. ఆ పరమాత్ముడు ఈ విషయాలన్నీ గమనించి మనందరి ఆత్మీయ క్షేమము కొరకు వ్రాయించిన మాటలివి. ఆ పరలోకం కోసం వచ్చారు, విషయాన్ని చెప్పారు. విషయాన్ని చెప్పగానే ఇక నోటి మాటలు ఏమి లేవు అతని దగ్గర. వీళ్ళకి నోటితో చెబితే ఏమి అర్థం కాదు. లైవ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు వెంటనే అక్కడున్న ఒక చిన్న బిడ్డని తీసుకొచ్చాడు. ఆయన వాళ్ళ ముందర నిలబెట్టాడు. అయ్యా, పరలోకంలో స్థానాల గురించి కొట్టుకుంటున్నారా? ఎవరో గొప్పని మీకు ఒక విషయం చెప్పనా నేను శిష్యులారా? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో మీకేమి లేదు. వాళ్ళేమడిగారు? పరలోకంలో గొప్పతనం అడిగారు. ఈయనేం చెప్పాడు? ప్రవేశం గురించి మాట్లాడుతున్నాడు. అసలు పరలోకం వెళ్ళటమే చాలా కష్టం. పరలోకంలో ఉన్న గొప్పల సంగతి తర్వాత, పరలోకంలో ఉన్న స్థానాల సంగతి తర్వాత, ఎవరు ఏ పోస్ట్లో పరలోకంలో ఉంటారన్న విషయం తర్వాత విషయం. ముందు మీరు పరలోకం వెళ్ళడానికి సిద్ధపడండి. పరలోక ప్రవేశం కొరకు మీ బ్రతుకుని దిద్దుకోండి. మీరు బ్రతుకుని దిద్దుకోవాలి అంటే ముందు మీరేమవ్వాలి? మారాలి. ఏం చేయాలి? మారాలి. ఏంటి మార్పు? పాత జీవితం నుండి క్రొత్త జీవితానికి నువ్వేమవ్వాలి? మారాలి. కానండి ఏం జరుగుతుందో తెలుసా? డిసెంబర్ నెల రాగానే జనవరి దగ్గర పడుతున్న కొలది అన్ని చర్చిలలో కూడా ఒకటే మాట వినపడుతుందండి. ఏమనో తెలుసా? 2021 అయిపోతుంది, 2022 వస్తుంది, కనుక మీరేం చేయండి? మారండి. మారండి. మారి వచ్చిన వారితో మరలా సంఘం ఏం చెప్తుంది? మారండి, మారండి. ఎప్పుడు చూడండి మారండి. ఈరోజు ఈ ప్రసంగం చూడండి, మార్పు కొరకే. ఏ సభ చూడండి, ఏ సమావేశం చూడండి, ఆ సభలలో సమావేశాలలో దేవుని ప్రతినిధులు చెప్పే మాట ఏంటో తెలుసా? మారండర్రా. మీరంటారు, అయ్యా మీరు మారి చాలా కాలమైంది. లేదండి, మీ మార్పు సరైనది కాదండి. మీరు మారింది ఎలాగో తెలుసా? మరలా 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 మారేటట్టుగా ఉన్నారు. మార్పు, దేవుడు కోరుకుంటున్నటువంటి మార్పు ఏంటో తెలుసా? పరలోక ప్రవేశం కొరకు మారిన తరువాత మరోసారి మారవలసిన అవసరత లేకుండా నువ్వు మారిపోవాలి. కానీ ఇప్పటికీ మారుతున్నాను చూడండి, ఈ రోజుకి సరి చేసుకుంటున్నాను చూడండి,
ఈ రోజుకి మనల్ని మనం బాగు చేసుకుంటున్నాం చూడండి. మార్పు ఇంకా మన జీవితాలకు రాలేదు, కానీ రావాలి. ఎలా రావాలి? ఒక జక్కయ్య వలె రావాలి, ఒక సమరయ స్త్రీ వలె రావాలి. కానీ మన మార్పు ఎలా ఉందో తెలుసా? ఒక యవనస్తుడు వచ్చాడట ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి. చాలా గుండె ధైర్యంతో, గుండె నిబ్బరముతో, బాధకుడా, నేను పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏ మంచి కార్యాలు తెలుసు కదా మీకు ఇతని గురించి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం నుండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి, ఇదిగా ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బాధకుడా. ఏమంటే ఆ సందర్భం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఆ యవ్వనుడు వచ్చింది దేనికోసమో తెలుసా? పరలోకం వెళ్ళటం కోసం వచ్చాడు, పరలోకాన్ని చేజిక్కించుకోవటం కోసం వచ్చాడు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? ఆయనలో ఉన్న మంచి గుణాలన్నీ చెప్పేశాడు ఇతను. అయ్యా, నేను వ్యభిచారిని కాదయ్యా, నేను దొంగను కాదయ్యా, నేను నరహత్య చేయటం లేదయ్యా, నా తల్లిదండ్రుల్ని కూడా నేనేం చేస్తున్నాను? సన్మానిస్తున్నానయ్యా. ఇక నాకు కొదువా? మీరు కూడా ఈరోజు అదే బ్యాచ్లో ఉన్నారు. మీకు వచ్చిన చిన్న పాట, మీకు ఇవ్వగలిగిన సామర్థ్యాన్ని బట్టి, మీరు అర్పించే విధానాన్ని బట్టి, మీరు దేవుని కొరకు చేయగలిగే కార్యక్రమాలను బట్టి, ఏవో మన జీవితంలో ఉన్న చిన్న చిన్న కార్యాలను బట్టి బాగా పాడగలము, బాగా ప్రార్థించగలము, బాగా దేవుని కార్యం చేయగలము, దేవుని సేవకు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టగలము, ఏవో దైవ సంబంధమైన కొన్ని విషయాలను తెర మీద పెట్టుకుని నాకు కొదివేంటి అనుకుంటున్నాం ఈ యవనుడులాగా. ఇంకా మన జీవితాలలో ఏవో కొదువు ఉంది, ఏవో విడిచిపెట్టవలసినవి ఉన్నాయి, తీసివేసుకోవలసినవి ఉన్నాయి, వదిలిపెట్టుకోవలసినవి ఉన్నాయి. కానీ మన ప్రార్థన, మనకున్న చిన్న భక్తి మనకి సరిపోతుందని మనం అనుకుంటున్నాం. అప్పుడు చిట్ట చివరికి యేసు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడలా నీవు వెళ్ళి, నీకు నాకు మధ్య నువ్వు ప్రేమించేది ఒకటి ఉంది, నువ్వు ఇష్టపడేది ఉంది, నాకంటే ఎక్కువగా నీకు నచ్చేది ఒకటి ఉంది. ఆ రోజు ఆ యవ్వనుడుకు ఆస్తి, ఈరోజు నీకు నాకు ఆస్తి లేకపోవచ్చు. నువ్వు గౌరవించేది పదవనేమో, నువ్వు గౌరవించేది నీ ఉద్యోగాన్నేమో, నీవు గౌరవించేది నీ భార్యనేమో, నువ్వు గౌరవించేది నీ బిడ్డలనేమో, దేవుని కంటే ఎక్కువగా. ఆ రోజు ఆ యవనస్తుడు ఆస్తిని ప్రేమించాడు దేవుని కంటే ఎక్కువగా. ఈరోజు ఈ మైదానంలో కూర్చున్న నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ పరలోక ప్రవేశానికి నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో అదే ఆయనకి నీకు అడ్డుగా నిలిచిపోతుంది ఈరోజు. అదేంటి నువ్వు పరిశీలన చెయ్యి. రాత్రి నువ్వు వాక్యము ద్వారా నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాలి. ఈ రాత్రి దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. మారలేదు. మారేననుకున్నాడు, నాకేంటి అడ్డం అనుకున్నాడు, ఇంత భక్తి నా పరలోకానికి సరిపోతుందనుకున్నాడు. కానీ తనకున్న భక్తి పరలోకానికి వెళ్ళడానికి వీలు కాలేదు. మారేననుకున్న వ్యక్తి ఇంకా తన జీవితంలో సరిచేసుకోవలసినవి చాలా ఉన్నాయి. సరిచేసుకోకుండానే వ్యసనపడుచు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నువ్వు కూడా వెళ్ళిపోతావా ఈ రాత్రి? నీలో ఉన్న లోపాన్ని సరిచేసుకోకుండా, నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్న వాటిని నువ్వు సరిదిద్దుకోకుండా, వాక్యాన్ని విని వాక్యానికి లోబడవలసిన నువ్వు, నీ బ్రతుకుని దిద్దుకోవలసిన నువ్వు దిద్దుకోకుండానే వ్యసనపడుచు వెళ్ళిపోతావా? చాలా మందిలో వాక్యం వింటున్నప్పుడున్న భావం ఏంటో తెలుసా? వాళ్ళు అలాగే చెప్తారులేండి. ఏంటట? వాళ్ళు అలాగే చెప్తారా?
ఇంకొకడు అంటాడు బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనం చేయగలమా? చెయ్యవా? చెయ్యాలనే కదా ఇది రాశాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావన్నాడు కదా, అది నువ్వు నెరవేర్చాలనే కదా. మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? వక్రబోధ చేసింది, నీ మనసును త్రిప్పింది. దేవుని మాటలను నువ్వు మనస్కరించకుండా నీ సొంత బుద్ధితో నిన్ను నువ్వు పాతాళానికి నడిపించుకునేటట్టుగా ఆ యుగ సంబంధమైన దేవత నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నువ్వు నీ పాత జీవితానికి, పాత ఆలోచనలకు, పాత స్వభావానికి, పాత నిర్ణయాలకు నువ్వు స్వస్తి పలికావా? ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావా? నీ భక్తి జీవితం మరింతగా దేవుని దగ్గర బలపడడానికి దేవునితో నువ్వు ఒక మంచి ఒప్పందం చేసుకున్నావా? మరలా 21లో బ్రతికినట్టుగానే అదే పందాలో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా నువ్వు? ఒకవేళ నీ పాత స్వభావంతోనే నువ్వు బ్రతికితే, పాత జీవితాన్నే మరలా తెర మీద పెట్టుకుని బ్రతికితే, ఆ పాత జీవితంతో నీకు వచ్చేదేంటో తెలుసా? పాతాళం. ఆ పాత జీవితం నీకు తెచ్చిపెట్టేది పాతాళం. నూతన జీవితం, మార్పు పొందిన జీవితం, క్రీస్తు కోరుకున్న జీవితం, తన అడుగుజాడలలో నడిచే జీవితం, తన ఆజ్ఞలు అనుకూలంగా నడిచే జీవితం, అది క్రీస్తు కోరుకున్న జీవితం. ఆ మార్పు నీ పరలోక ప్రయాణానికి నిన్నేం చేస్తుంది? సిద్ధం చేసి నడిపిస్తుంది. యవ్వనుడు వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు వెళ్ళిపోవద్దు. మీరు మీ బ్రతుకులను సిద్ధం చేసుకునే వెళ్ళండి, మీ మనస్సులను మార్చుకునే వెళ్ళండి. దైవ వ్యతిరేక సంబంధమైన గుణగణాలు మీలో ఏమైనా ఉంటే అవి ఈ రాత్రే మీ హృదయాల నుండి తీసివేసుకుని పవిత్రమైన హృదయాలతో, నిష్కపటమైన హృదయాలతో మీరు వాక్యాన్ని విని వెళ్ళాలి. అలా ఒక ఆయన చేశాడు. దేవుని మాట వినగానే, దేవుణ్ణి ఆయన్ని పిలవగానే తన జీవితంలో ఏదైతే లోటుందో ఆ లోటును సరిచేసుకునే ప్రయత్నం చేశాడండి ఆయన. మళ్ళీ జీవితంలో మరొక్కసారి మారటానికి అవకాశము లేకుండా సంపూర్ణమైన మార్పు. ఎవరైనా పాపం యేసు గురించి ఆ నోట ఈ నోట, ఆ నోట ఈ నోట చెప్పుకుంటుంటే, ఆయన వెళుతుంటే ఆయన చుట్టూ జనాలు గుమికూడుతున్నారన్న సంగతి విని, ఆయన ఎంత అందంగా ఉంటాడో, ఎంత హైట్గా ఉంటాడో, అసలు ఏం మాట్లాడతాడో, అసలు ఆయన వెనకాల ఇంతమంది జనాలు ఎందుకు వెళుతున్నారో అవన్నీ చూసొద్దామని వెళ్ళాడట. ఎవరైనా తెలుసా తెలీదా? ఎందుకు వెళ్ళాడు? ప్రసంగం విందామని వెళ్ళాడా? ఏమనుందో చూడండి అక్కడ. అసలు ఎందుకు వెళ్ళాడో తెలియాలి కదా మనకి. ప్రసంగం విందామని మీరెందుకు వచ్చారు అంటే, ఎవరన్నా దారిలో మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏమని చెప్తారు మీరు? అమ్మ ఎక్కడికి వెళ్తున్నారంటే ఏం చెప్తారు? అయ్యా అక్కడ సభలు జరుగుతున్నాయి, సభల్లో వాక్యం విందామని వెళుతున్నాం అని చెప్తారు. జక్క ఏం చెప్పొచ్చాడట? మత్తయి సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఎందుకు? ప్రసంగం వినడానిక? ఏమండి, ఇక్కడికి యేసుప్రభు వచ్చాడటండి, అందుకే గబగబా వెళ్తున్నాను, ఆయన మాటలు విందామని చెప్పాడా? అలా చెప్పలేదు ప్రియులారా. యేసు ఎవరో అని చూడగోరి గాని పొట్టివాడైనందున జనాలు బాగా సమూహం ఎక్కువగా ఉన్నారట. ఆయన కనపట్లేదు, ఈయన పొట్టుడు. చూడలేక వెంటనే పొట్టివాడు గట్టివాడటండి. బాగా ఆలోచన వచ్చేసింది, ఈయన్ని కింద నుంచి అయితే నేను చూడలేను, నేను ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశానికి ఎక్కి అక్కడ నుండి ఈయన్ని చూస్తానని చెప్పేసి అల్లంత దూరంలో ఒక మేడి చెట్టు ఉంటే గబగబా వెళ్ళిపోయి ఏం చేశాడు? చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు.
ఇప్పుడు ఈ విషయం ఆత్మ ద్వారా ఎవరికి తెలిసిపోయింది? తెలిసిపోయింది. వెంటనే గబగబా వచ్చాడు. మార్పు మీరు మర్చిపోకూడదు. ఈ సందర్భాన్ని మీకెందుకు చెబుతున్నానో తెలుసా? మారవలసిన అవసరత లేకుండా మీ జీవితం ఏమవ్వాలి? ఒక్కసారే మార్పు. మరలా మరలా మారే అవకాశము లేదు. మరలా మరలా మారే ఛాన్స్ లేదు మీకు. యేసు ఎవరో చూడగోరి చెట్టెక్కాడు. ఆ చెట్టెక్కాడన్న సంగతి యేసుకు అర్థమైపోయింది. యేసు ఆ చెట్టు దగ్గరకు వచ్చి కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు. ఏమండి, మన పేరు తెలియనివాడు వచ్చి మన పేరు చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మొత్తం కాళ్ళు చేతులు అన్నీ చలబడిపోయినాయండి ఈయనకి. దిగాడో పాక్కుంటూ వచ్చేసాడో తెలియదు. గబగబా వచ్చేసి స్టాండ్ రైట్ నిలబడిపోయాడు అనమాట. అయ్యా నడు, మన ఇంటికి వెళదాం. ఈ పూట మీ ఇంటికాడ నేను భోజనం చేస్తాను, నడు అన్నాడు. అనగానే మొత్తం ఒళ్ళంతా చెమటలు పట్టేసి, ఈయన మహానుభావుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన గొప్పవాడు, ఈయన నా ఇంటికి రావటం ఏంటి? ఇంత పరిశుద్ధుడు నా ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి? నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి? బాగా ఆలోచించాడు. ఇంట్లో కూర్చోబెట్టాడు. అయ్యా ఒక్క విషయం అయ్యా, నేను నీతో కలిసి భోంచేయాలంటే మన ఇద్దరి మధ్య ఒక మంచి సహవాసం ఉండాలి అంటే, ఆ సహవాసం ఉండడానికి ప్రస్తుతం ఉన్న జీవితం నీకు నాకు అడ్డమయ్యా. నేను మంచోడిని కాదయ్యా, అది నాకు తెలుసు. నేను చెడ్డవాణ్ణయ్యా, అది తెలుసు. నేను పాపినయ్యా, అది తెలుసు. అయ్యా నీ నీ అంత గొప్పవాడు నా ఇంటికి వచ్చేసరికి నేను ఈ పాపపు జీవితంతో ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. నా పాపాన్ని బట్టి, నా మలినాన్ని బట్టి, నాలో ఉన్న చెడును బట్టి అనేకులు నిన్నేం చేస్తారు? నిందిస్తారయ్యా. ఇప్పటికే వాళ్ళు బయట మాట్లాడుకోవడం నేను వింటున్నానయ్యా. వద్దయ్యా, ఒక్క చిన్న అవకాశం ఇయ్యయ్యా. నేనేం చేస్తానో తెలుసా? ఇప్పటికిప్పుడే నేను నా జీవితాన్ని నువ్వు ఇచ్చే ఆ రాజ్యానికి వచ్చేస్తాను. ఏమండి, ఎప్పుడైనా గుడికి వెళ్ళాడా? ఎప్పుడైనా ప్రసంగం విన్నాడా? ఎప్పుడైనా మారాలి అనే ఆ మాట విన్నాడా? లేదండి. మారాలి అనే మాట వినటమే కాదు, యేసు జీవితాన్ని చూసి యేసులాగా ఉండాలని వెంటనే తన జీవితంలో ఏం చేసుకున్నాడు? ప్రభువా, నేనెవడి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 అంతలు ఇచ్చేస్తున్నాను ప్రభువా. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను ప్రభువా. ప్రభువా, ఈ రోజు నుంచి నీకంటే ఎక్కువైంది నాకేది లేదు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి మారినప్పుడు ఆ మార్పు కూడా మారడానికి మరోసారి అవకాశము లేకుండా మారాలి మీరంతా. ఒక జక్కయ్య మారిపోయాడు, ఒక సమరయ స్త్రీ మారిపోయింది. ఎలా మారిపోయారు అంటే మరలా మరలా మారేటట్టుగా కాదు, పూర్ణమైన మార్పు. మరోసారి మారటానికి అవకాశము లేని శాశ్వతమైన మార్పు. నీకుందా ఆ మార్పు? నీ జీవితానికి వచ్చిందా ఆ మార్పు? ఆ మార్పు నీ జీవితానికి రాకపోతే నువ్వు పాతాళానికి అత్యంత దగ్గరగా ఉన్నావు. నువ్వు మారితేనే నీకు నిత్య జీవం. ఎందుకు 2021 అంతా నిన్ను చల్లగా కాపాడి మరలా ఈ 2022లో నిన్నెందుకు అడుగు పెట్టించాడో తెలుసా? నీకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం, మరలా నువ్వు మారే ఛాన్స్. చూస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. త్వరగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు ఏమంటున్నాడండి? దేవుని అనుగ్రహము ఈ 2022లో నువ్వు అడుగు పెట్టడానికి నీకు అనుగ్రహం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? దేవుని దగ్గర నుండి.
ఎంత భయంకరమైన కరోనా వైరస్ అండి. రోడ్ల మీదకి వెళితే అంతా నిర్మానుష్యంగా ఉందండి. షాపులు బంద్ అయిపోయాయి, ఆటోలు తిరగటం లేదు, లారీలు తిరగటం లేదు, బస్సులు తిరగటం లేదు, ట్రైన్లు తిరగటం లేదు. ఏ రోడ్డు చూసినా ఖాళీ ఖాళీ ఖాళీ. రోడ్డు మీదకి వచ్చి చూడగానే నిర్మానుష్యం, నిశ్శబ్దమైన వాతావరణం. కనీసం ఇంట్లోంచి బయటకు రావడానికి లేదు. తుఫాన్ వచ్చిందా, వరదొచ్చిందా, భూకంపం వచ్చిందా, ఏమొచ్చింది? ఈ అంతరాయానికి, ఈ నిశ్శబ్దానికి కారణం ఏమీ లేదు. చిన్ని కారణం చెబుతున్నారు అందరూ. ఏమని? కరోనా. కనబడదే, కనబడదే, కనబట్టలేదు. విలవిల్లాడించేసింది. మాస్క్ అంది, శానిటైజర్ అంది, సోషల్ డిస్టెన్స్ అంది. మా ప్రాంతంలోనండి ఒక ఆయన శానిటైజర్ చేసుకోమన్నారట. ఏంటండి? శానిటైజర్ చేసుకోమన్నారని పొలానికి మందు కొడతారు తెలుసా మీకు? స్ప్రే చేస్తారు. ఆ స్ప్రేలో ఒక 5 లీటర్ల శానిటైజర్ వేసేసి మిగతా నీళ్లు పోసేసి మొత్తం గోడలకి, మంచాలకి, కుర్చీలకి అన్నిటికీ కొట్టేశాడట. కొట్టగా ట్యాంక్ ఊపిన తర్వాత ఇంకెంత ఉందట. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇట్లన్నిటికీ కొట్టే నేను కొట్టుకోవాలి కదా అని స్ప్రే ఎదురుగుండా కొట్టేసుకున్నాడంట మొత్తం ఒంటికి. ఇంటికి కొట్టుకున్నాడు, ఒంటికి కొట్టుకున్నాడు. స్పృహ తప్పి పడిపోయాడండి. గమ్ముని ప్రజలు వెళ్ళి ఆ ప్రక్కనే ఉన్న కాలువలో ముంచేసారట్టే తన్ని. ఏంటి ఎంత జాగ్రత్త? కొంతమందికి మాస్కులు పెట్టుకున్న ఆనవాలు పడిపోయిందంట. ఎక్కడా? ఒరే పిచ్చోడా, నీకు విషయం తెలుసా? నువ్వు సోషల్ డిస్టెన్స్ పాటించినట్టుకు బతకలా, మాస్క్ పెట్టుకున్నందుకు బ్రతకలా, శానిటైజ్ చేసుకున్నందుకు బ్రతకలా, ఆరోగ్యకరమైన ఫుడ్, గుడ్లు, చికెను, మటను తిన్నందుకు, డ్రై ఫ్రూట్స్ తిన్నందుకు కాదు. అలా అనుకుంటే ఎస్పీ బాలు కరోనా వచ్చేందుకు చచ్చిపోయాడు. అమెరికా నుంచి వచ్చి వైద్యులు వైద్యం చేశారు. ఇంతకీ బాలు గారు కరోనా వచ్చి వెళ్ళలేదట. ఆ సిమ్టమ్స్ ఉన్నాయని, ఒకవేళ తనకు వచ్చేస్తాదేమో, చచ్చిపోతానేమో అనుకుని ముందస్తుగానే వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళాడు కానీ రాలేదండి. ఆయనకి మాస్కులు లేవా? ఆయనకి శానిటైజర్ లేదా? ఆయనకి డ్రై ఫ్రూట్స్ లేవా? ప్రభు సెలవు లేదు. ఏం చదువుకున్నాం ఇప్పుడు? దేవుని అనుగ్రహం. చనిపోయిన వాళ్ళందరూ, కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వాళ్ళందరికీ ఆయన అనుగ్రహం లేదు. ఈ మైదానంలో కూర్చున్న మనకి దేవుని అనుగ్రహం. ఇప్పుడు కొట్టరు మీరు. నువ్వు బతుకున్నందుకు కూడా నువ్వు చప్పట కొట్టుకోలేకపోతున్నావు అంటే నువ్వెంత దారుణమైన పరిస్థితిలో ఉన్నావు. ఎవరు బ్రతికించారు మనల్ని? దేవుని అనుగ్రహం. నిన్నెక్కడ కూర్చోబెట్టింది రాత్రి, నిన్ను సజీవంగా ఉంచింది, నీకు బ్రతుకునిచ్చింది, సజీవ లెక్క నిన్నుంచింది. ఏంటది? ఆయన అనుగ్రహం. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తెలివితేటలు అనుకుంటున్నావు? నిజానికంటే నేను కొన్ని ఆలోచిస్తే ముందస్తుగా ఎవడైతే చర్యలు తీసుకున్నాడో కరోనా కోసం వాళ్ళే చచ్చిపోయారండి. నిజమండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆ యవ్వనుడు ఎరుగలేదు ఆయన అనుగ్రహాన్ని. ఒక జక్కై తెలుసుకున్నాడు ఆయన అనుగ్రహాన్ని. ఈరోజు ఈ మైదానంలో కూర్చున్న మీరంతా తెలుసుకోవాలి, ఆయన అనుగ్రహమే నిన్ను సజీవుడుగా నిలబెట్టింది భూమి మీద. మారుతావా? మార్చుకుంటావా నీ బ్రతుకుని? స్వర్గం వైపు నీ జీవితాన్ని అడుగులు వేస్తావా? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత ఆ మహానుభావుడు ఉండే లోకం నీకు వెళ్ళాలనుందా? అలా వెళ్ళాలని నువ్వు అనుకుంటే, స్వర్గం చేరాలని నువ్వు ఆశపడితే నువ్వు మారాలి. నువ్వేం చేయాలి? మారాలి. పేతురు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ 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 ఈ గోనెగండ్ల ప్రాంతములో ఉన్న ప్రజలందరూ మారాలి. ఏం చేయాలి? ఎవరును నశించుట ఇచ్చయింపక అందరును మారు మనసు పొందవలెనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతం, ఆ దీర్ఘశాంతమే నిన్ను బ్రతికించింది. కరోనా బారిన పడకుండా నువ్వు పరలోకం వెళ్ళాలని. వెళ్ళడానికి సిద్ధపడతావా? నీ బ్రతుకును మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడతావా? నీ బ్రతుకును మార్చుకోవాలి అని దేవుడే దీర్ఘశాంతంతో ఉన్నాడట నీ కోసం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దీర్ఘశాంతం యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం ఏమనుందండి? కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఏమండి, ఏం చేస్తున్నాడంట? కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. నిన్ను నన్ను ఎప్పుడో పేకప్ అందుడట. ఇక్కడ కూర్చునే అవకాశం, అర్హత ఎవరికి ఉందండి? ముందు చచ్చిపోయిన వారితో పోల్చుకుంటే గొప్ప గొప్ప వాళ్ళు చచ్చిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడట? కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఉండనిద్దాం. ఈ 2022లో కూడా ఉంచుదాం దయ. ఎవరిది? హ్యాపీ న్యూ ఇయర్ అట. రే, హ్యాపీ న్యూ ఇయర్ ఎవరిదో తెలుసా? ఎవరిచ్చారో తెలుసా? నీ మీద దయ. ఎవరికి? ఆయన దయ తలిస్తే నువ్వెలా ఊపిరితో ఎక్కడ కూర్చున్నావు? దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. నిన్ను కరుణిస్తాడట. నువ్వు పాడైపోవడం ఇష్టం లేదట. నువ్వు నాశనం అయిపోవడం ఇష్టం లేదట. నువ్వు పాతాళం జారిపోవడం ఇష్టం లేదట. అందుకే నీ ఆయుష్కాలాన్ని భూమి మీద పొడిగించి మరో నూతన వత్సరంలో నిన్ను అడుగు పెట్టించాడు. అలా పెట్టించటంలో నీపై ఆయనకున్నది దయ, కరుణ. ఆ కరుణను నువ్వు అపార్థం చేసుకుంటావా? ఆ కరుణను నువ్వు చేతగానితనం అనుకుంటావా? చెప్పండి, ఏం చేస్తున్నారు మీరంతా ఆయన దయను, ఆయన మీ పట్ల చూపిస్తున్న ప్రేమను, ఆయన దీర్ఘశాంతాన్ని మరి మనసు పొందుతారా? మీ జీవితాన్ని మార్చుకుంటారా? ఇర్మియా గ్రంథం దయతో క్షమించండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం పాట. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యము కొరకు లోబరచని వారలారా. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని అపాయాలు జరుగుతున్నాయి, ఎంత నష్టం జరుగుతుంది, ఎంత ఘోరమైన వ్యాధులు లోకాన్ని చుట్టుముడుతున్నాయి. అయినా మనిషి మాట వినడం లేదు. ఎవరిది? మాస్క్ పెట్టుకోండి అనగానే మాస్క్ పెట్టేశాడు, శానిటైజర్ అనగానే శానిటైజర్ చేసుకుంటున్నాడు, సోషల్ డిస్టెన్స్ అనగానే అది అంటున్నాడు. పని లేకుండా బయటికి రాకు అని చెబితే అన్నీ వింటున్నాడు లోకంలోవి. దేవుడు చెప్పేది ఏది వింటున్నారు చెప్పండి? అదే చెబుతున్నాడు. ఏమని? ముష్కరులారా అంటే ఎవరో తెలుసా? మూర్ఖులారా. దేవుడు అంటున్న మాట నేనంటున్న మాట కాదు. నా మాట ఏం వింటున్నారా మీరు?
దేవుడంటే భయం ఉందా? దేవుడంటే లెక్కుందా? దేవుడంటే గౌరవం ఉందా? దేవుని కొరకు ఆలోచనలు ఉన్నాయా మనిషికి? గొడవలు 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 గొడవలు. ఎక్కడ? ఏదో రాజకీయ పార్టీలో గొడవలు ఉన్నాయంటే అందం. సంఘంలో గొడవలేంటి? సంఘములో భేదాలేంటి? సంఘ సభ్యుల మధ్య విభేదాలేంటి? ఏమనుకుంటున్నావు సంఘం అంటే? సంఘాన్ని పాడు చేసేవాళ్ళు కొంతమంది, సంఘాన్ని ముక్కలు చేసేవాళ్ళు కొంతమంది, సంఘాన్ని వాళ్ళ చేతులలోకి తీసుకునేవాళ్ళు కొంతమంది. ఏంటి నీకు అధికారం? ఏంటి నీ పెత్తనం? ఇది జీవము గల దేవుని సంఘం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. నువ్వేంటి? అదే అంటున్నాడు. ఏమని? ముష్కరులారా, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు కానీ, సంఘం మీద పెత్తనం చెలాయించాలనుకునేవాళ్ళు కానీ, సంఘంలో విభేదాలతో నిండిపోయిన వాళ్ళు కానీ, సంఘాన్ని నాశనం వైపు నడిపించేవాళ్ళు కానీ, ఎవరాళ్ళు? ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని ఏమండి, సంఘాలలో పెత్తనాలు కావాలనుకునేవాడు ఎవ్వడికి వాక్యం తెలియదండి. అడికి లోకంలో ఉన్నట్టుగా ఈడికి కూడా ఎక్కడో కుర్చీ వేయాలి. అర్హత, ప్రతి దానికి ఒక అర్హత, ప్రతి దానికి ఒక సామర్థ్యం. నీ సామర్థ్యాన్ని బట్టి సంఘములో దేవుడు నిన్ను గౌరవిస్తాడు. నీ సామర్థ్యం ఏంటి? నీకున్న శక్తి ఏంటి? దేవుని కోసం నువ్వు పాటుపడే విధానం ఏంటి? పేరు కోసమా? పేరు వేయకపోతే ఇబ్బంది, స్టేజ్ మీదకి పిలవకపోతే ఇబ్బంది. ఏంటిది? పరలోకాన్ని పోగొట్టుకుంటావా ఈ చిన్ని చిన్ని విషయాల కోసం? పేరెయ్యనందుకు నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావా? సంఘానికి వెళ్ళిపోతావా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషిగా నేనే బాధపడుతున్నానంటే ఆ సంఘాన్ని స్థాపించిన దేవుడు, ఆ సంఘ నిర్మాణకుడు, ఆ సంఘం కొరకు తన ప్రాణాన్నే ధారధారలుగా పోసిన ఆయన ఎంత బాధ పడతాడో ఆలోచించండి. ఎంత బాధ పెడుతున్నాం ఆయన్ని, ఎంత బాధ పెడుతున్నాం. మనం పాపం చేస్తున్నా దేవుడు మనలను ప్రేమిస్తూ, కరుణిస్తూ, కాపాడుతూ, తన కనికరాన్ని మన మీద ఉంచుతూ ఆయన చల్లగా కాపాడుతున్నాడు మనల్ని. ఆయన కాపుదల్లో మనం ఉన్నాము అనడానికి నిదర్శనం, ఆయనే మనల్ని చల్లగా కాపాడుతున్నాడు అని అనడానికి ఆధారం ఇదిగో. నీ కళ్ళ ముందు ఎందరు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు చెప్పు? నీకు బాగా తెలిసిన వారు, వాళ్ళతో ఒక్కసారి నీ జీవితాన్ని చూడు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? వాళ్ళకంటే మనం ఉన్నతులమా? అయినా ఎందుకు నిన్ను నన్ను ఊపిరితో ఉంచాడు? ఎందుకు చల్లగా కాపాడుతున్నాడు? మంచి వాళ్ళమని కాదు, మనం ముష్కరులమని తెలుసు, మాట వినని వారమని తెలుసు. కానీ ఆయన దయ నీ మీద ఉందయ్యా. నువ్వు మారాలని కోరుకుంటున్నాడయ్యా. నువ్వు పాతాళం వెళ్ళిపోకూడదని కోరుకుంటున్నాడయ్యా. కానీ మనుషులు ఆయన వెంబడించట్లేదు ఆయన్ని. ఈనాటి నుంచి కాదు, ఏనాటి నుండో, భూమి పుట్టిన దగ్గర నుంచి, మనుషుడు ఆవిర్భవించిన రోజు నుంచి మనిషి దేవుని మాటకు తల వంచే స్థితిలో మనిషి లేడు. తప్పిపోవటం తప్పిపోవటం తప్పిపోవటం. ఒక ఆయన్ని చూపిస్తాను మీకు ఈ రాత్రి. యేసుతో తిరిగినవాడు, యేసుతో ఒక మంచి సహవాసం కలిగినవాడు, యేసుతో ఒక మంచి బాంధవ్యాన్ని కలిగినవాడు. ఆయన గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 25. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మహనీయునితో ఆయనకు ఒక బంధం ఉంది. సర్వేశ్వరుడైన దేవుని కుమారుడితో ఒక మంచి సహవాసం కలిగిన వ్యక్తి. ఆయన నడిచిన మార్గంలో నడిచాడు,
ఆయన తిన్న చోట తిన్నాడు, ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట విన్నాడు, ఆయనతో పడుకున్నాడు, ఆయనతో తిరిగాడు, ఆయనతో నడిచాడు. ఇంత గొప్ప వ్యక్తితో తను సహవాసం చేసినా తన జీవితాన్ని మార్చుకోవటంలో, పాపం నుండి తన మనస్సును త్రిప్పివేసుకోవటంలో, పాపానికి దూరంగా ఉండటంలో తప్పిపోయాడటండి. ఆకర్షించిందండి 30 వెండి నాణాలు. ఇంత చల్లగా కాపాడుతున్న నిన్ను కూడా ఏం ఆకర్షిస్తుంది సోదరా, సోదరి? ఆయన మాటలలో లేనిది, ఆయన మార్గములో లేనిది, ఆయన దగ్గర నీకు దొరకంది ఏదయ్యా నిన్ను ఆకర్షిస్తుంది అసలు? ఎందుకయ్యా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత దౌర్భాగ్యపు స్థితి? ఆయన కొరకు బ్రతకలేవు, ఆయన మాట వినలేవా? ఆయన కొరకు ఉన్నతంగా నీ జీవితాన్ని ఈ సమాజానికి చూపలేవా? చెప్పు. ఏంటి ఆయన కంటే ఎక్కువ ఈ లోకంలో ఉన్నది? నిన్ను అది ఈడ్చికెళ్ళిపోతుంది. ఏంటది? ఆయన కంటే గొప్పదా ఈ లోకం? చెప్పండి. మహాలోకం మన కళ్ళ ముందు ఉందండి. ఈ లోకం ఎంత? అంతలో కనబడి ఆయన మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ఆ కడబోరం రోగేటప్పటికి పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని కృత్యములు కాలిపోవును. ఈ కాలిపోయే లోకంలో ఏదయ్యా నిన్ను ఆకర్షిస్తుంది అసలు? ఆకర్షిస్తాయి, ఆకర్షణలు ఉన్నాయి, కానీ నువ్వు ఆకర్షింపబడడానికి వీలు లేదంతే. కానీ యోధా 30 వెండి నాణాలకి ఏం చేసుకున్నాడు? అమ్మి వేసుకున్నాడండి యేసుని. చెయ్యకూడని పని చేశాడు, వెళ్ళకూడని దాని వైపు వెళ్ళాడు, ఆశపడని దానికోసం. మనుష్య కుమారుడు అప్పగింపబడినట్లుగా దేవుడు ఏం చేశాడట? వెళ్ళిపోతాడు. రాయబడినట్లుగా ఆయన పోచున్నాడు. గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ. అలాంటి వాడు పుట్టి ఉండని ఎడలా. పోనీ ఆయన కోసం అన్నాడు, మా కోసం ఏమనలేదు అంటున్నారా మీరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం సేమ్ టు సేమ్ ఆ రిఫరెన్స్ లాగానే ఉంటుంది. ఇది కూడా ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ఏదైతే నిన్ను ఆకర్షిస్తుందో, దేవుని కంటే ఏది నిన్ను ప్రేమగా తన వైపు లాక్కుంటుందో, ఒక్కసారి దాని వైపు వెళ్లే ముందు రక్షింపబడి క్రీస్తు రక్తములో ప్రతి పాపాన్ని కడుక్కున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ మాట చదవాలి నువ్వు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎవరైనా ఉన్నారా ఈ మైదానములో? కడగబడిన తరువాత, సంఘములో చేర్చబడిన తరువాత, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన తరువాత తప్పిపోయిన సోదరి గాని సోదరుడు గాని ఏ ఒక్కరైనా ఉంటే ఈ రాత్రి నీకు చిట్ట చివరి అవకాశం మారడానికి. ఎంత మాట రాశాడో తెలుసా? తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేసి, ఆ రోజు వాళ్ళు తెలియక వేశారు. ఆ రోజు వాళ్ళు సిలువ వేసింది తెలియక. ఏంటి తెలియక? యూదుల రాజు అతనే అనుకుంటే, ఆ మాట వారు నమ్ముంటే అసలు ఆయన్ని సిలువ వేసేవారు కారు. తెలియక. రాజు కోటలో పుడతారనుకున్నారు, రాజు రాజ్యంతో ఉంటాడనుకున్నాడు, రాజు రాచరికంతో బ్రతుకుతాడనుకున్నారే తప్ప ఒక వడ్లవాని కుటుంబంలో ఒక చిన్న సభ్యుడిగా ఉంటాడని వారు అదేనండి నమ్మలేకపోవడానికి అతి ప్రధానమైన కారణం. లేదా నిజంగా ఆయన్ని వాళ్ళు రాజుగా ఒప్పుకుని ఉంటే ఆయన మీద ఏగ వాళ్ళనిచ్చేవారు కాదు. వాళ్ళకి తెలియక
ఈరోజు నీ కోసం చచ్చిపోయాడని తెలుసు కదా, నీ కోసం పుట్టాడని తెలుసు కదా, నీ కోసమే బ్రతికాడు 33.5 సంవత్సరాలని తెలుసు కదా, నీ కోసమే మరణించాడని తెలుసు కదా, నీ కోసమే పడరాని పాటలన్నీ పడ్డాడని నీకు తెలుసు కదా. తెలీదా? యూదులకు తెలుసా? తెలుసు, కానీ వాళ్ళు దాన్ని నమ్మలేదు. నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే అర్థం ఏంటి? సంఘంలో చేర్చబడ్డావంటే అర్థం ఏంటి? నీకు తెలిసే కదా వచ్చావు ఇక్కడికి. తెలిసొచ్చిన నువ్వు గనక ఒకవేళ మళ్ళీ యోధా వలె లోకానికి జారిపోతే, లోకంలో ఏదో ఆకర్షించిందని మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపోతే, నీ పాత జీవితానికి వెళితే ఎంత ప్రమాదమో తెలుసా? ఏమంటున్నాడండి ఆయన? తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుణ్ణి వేద్దామా తెలియక వేశారు వాళ్ళు. ఈరోజు మనకు తెలుసు కదా. ఈరోజు మళ్ళీ మనతో అంటున్నాడు, ఒకవేళ నువ్వు మళ్ళీ వచ్చిన తరువాత మారిన నువ్వు మళ్ళీ పాత జీవితం వైపు అడుగులు వేసావో, నువ్వు చేసిన ఘోరం ఏంటో తెలుసా? నన్నే నువ్వేం చేస్తావు? సిలువేస్తావు. వేద్దామా? వద్దండి. ఆ మహనీయుని కోసమే మన ప్రాణమిద్దాం. ఏం చేయాలి? ఆయన కొరకు మనం ప్రాణం ఇవ్వాలి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక మనము కూడా సహోదరుల నిమిత్తం ఏం పెట్టబద్దులమై ఉన్నాం? ప్రాణం. నువ్వు ప్రాణం పెట్టేవాడిగా మారాలే కానీ మరలా ఆయన ప్రాణం మీదకి తెచ్చే పని నువ్వు చెయ్యొద్దు. ఇది నీకు మంచిది కాదు. తప్పిపోవద్దు. మళ్ళీ నువ్వు వెనక్కి జారిపోవద్దు. ఇన్ని మాటలు చెప్పిన తరువాత కూడా కొంతమంది ఉంటారండి మార్చుకోని వాళ్ళు. వాళ్ళనేమన్నాడు తెలుసా? చూద్దాం. ఆపర్చునిటీ ఇచ్చి ఈ రాత్రి నీకు ఈ మాటలు వినిపిస్తున్నాడు. అమ్మా, అయ్యా, మీరెవరు ఏమవ్వకండి. మొండి వాళ్ళనేవాడు ఒకడు ఉంటాడట. నువ్వే పెద్ద హీరో అనుకుంటున్నావా? నువ్వే పెద్ద తెలివైన వాడిని అనుకుంటున్నావా? లేదురా బిడ్డ, ఒక ఆయన ఊపిరిస్తే పీల్చుకుంటున్నావు నువ్వు. ఒక ఆయన జీవాన్ని నీకు దానం చేస్తే బ్రతుకుతున్నావురా బిడ్డ నువ్వు. నీ జీవం కానీ, నీ ఊపిరి కానీ, నీ బ్రతుకు కానీ, నీ సొత్తు మాత్రం ఒక మహానుభావుడు పెట్టిన భిక్ష. నువ్వు మొండికి తిరుగుతావా? ఆయన మాట వినకుండా, చెవిని పెట్టకుండా ఉంటావా? నువ్వు ఉండు. నువ్వు ఎంత మొండోడు అవుతావో అవు. వినకుండా ఎలా తిరుగుతావో తిరుగు. కానీ ఆయన నిర్ణయాలు ఆయనకుంటాయి. ఆయన సామాన్యుడు కాదు, ఆయన దేవుడు. చూద్దామా ఏమని చెప్తున్నాడు? ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలీల దేవుడునగు యెహోవా, నేను కాదు, ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న ప్రాంతము నుంచి వచ్చిన జాన్ ప్రసాద్ కాదు ఈ మాటలు చెబుతున్నది. ఎవరు? నా నోటి ద్వారా జీవము గల దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, సర్వాన్ని శాసిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, నీకు చిన్న మాట చెప్పమని పంపాడు. సుదూర ప్రాంతము నుండి ప్రయాణము చేసి ఆయన చెప్పమన్నవి చెప్పటానికి వచ్చాను. నా మాటలు కాదివే. ఎవరు చెప్తున్నారట? సైన్యములకు అధిపతియగు యెహోవాయు, ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా ఈ మాటలు చెబుతున్నాడు. నువ్వు వినవా? నువ్వు మారవా? నా దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తావా? అయితే విను. నువ్వు మొండోడువా? నా మాట నీ చెవులకు ఎక్కదా? అయితే చూడు. ఏంటది? ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక
ఈ పట్టణమును గూర్చి నేను చెప్పినా ఏమనుకుంటున్నారు? దేవుడు మాట వినకపోతే, భర్తగా భార్య నీ మాట వినకపోతే, తండ్రిగా పిల్లలు నీ మాట వినకపోతే, కుటుంబ పెద్దగా నీ మాట నీ కుటుంబం వినకపోతే నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావో, ఒక కుటుంబ పెద్దగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తల్లిదండ్రులకు పిల్లలకు తండ్రిగా ఎన్నో పోస్టులు ఉన్నాయి కదా మనకెన్నో అధికారాలు ఉన్నాయి కదా కుటుంబంలో. ఏ ఒక్కడు మాట వినకపోయినా మనం ప్రదర్శించే ఉంటాయా, ఉండవా? నువ్వెంత, నీ అధికారం ఎంత, నీకున్న పలుకుబడి ఎంత, నీ పదవెంత? ఈ పదవులు, ఈ అధికారాలు, నీకున్న అర్హతల కంటే అత్యున్నతమైన వాడు నిన్ను నన్ను కన్న తండ్రి. ఆ తండ్రి చెప్పమన్నాడు ఈరోజు. ఆయన మాట వినని మొండి వాళ్ళకి, ఆయన మాటను చెవిని పట్టని వాళ్ళకి చెప్పు. ఏమని? నువ్వు వినవా? నువ్వు మారవా? స్వర్గం రావా? అయితే కిందనంటున్నాడు, ఈ పట్టణములను గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకి రప్పించుచున్నాను. అయిపోలేదు. కరోనా అయిపోయిందని చేతులు కడుక్కుంటున్నావేమో. ఏదుంది రెడీగా? ఏంటదే? పేర్లు బలి పెట్టుకున్నారండి. నాశనాలకు పేర్లేటండి. తుఫాన్లకు పేర్లు, వరదలకు పేర్లు, వ్యాధులకు పేర్లు, రోగాలకు పేర్ల. ఇప్పుడు వస్తుందంటే ఏంటది? ఒమిక్రాన్. సిద్ధంగా ఉండండి. దేవుడి కోసం నీతిగా, న్యాయంగా, యథార్థంగా తన సర్వస్వాన్ని ఖర్చు పెట్టి ఆయన కోసం నమ్మకంగా బ్రతికేవాడు ఏ రోగానికి భయపడవలసిన అవసరత, మరణదూత దాటిపోద్ది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవడైతే దేవుణ్ణి లక్ష్య పెట్టాడో మరణదూత వాడిని ఏం చేద్ది? ఏసేద్దంతే. సంహారమే. ఓచకోత కోసుకుంటూ పోయాడు. లక్షలు లక్షలు లక్షలు. ఏమైందండి? ఏం లేదండి, వైరస్ అండి. కనబడుద్దండి? అబ్బబ్బే కనబడదండి. ఏం చేద్దండి? పాతి పెట్టడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో అవకాశం లేక ప్రొక్లైన్తో గొయ్యి తీసి తోసేయటమే. ఏంటి పని? నా కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇంతమంది వచ్చి నన్ను వాదారుస్తారు. అందరి కుటుంబాలలో ఒకటే తొంత అయితే ఎవడొచ్చి వాదారుస్తాడు చెప్పండి? ఏంటండి భయంకరమైన పరిస్థితి. సహోదరి సహోదరుడా, ఆలోచిస్తున్నావా? దేవుని మాటలను చెవిని పెడుతున్నావా? దేవుని మాటలు నీ హృదయంలో దాచుకుంటున్నావా? నిన్ను నన్ను కన్న తండ్రి ఎంత మంచివాడో అంత కఠినుడుగా మారిపోతాడు. ఆయన మాట విననప్పుడు సుమా, ఆయన మాట వింటే నీతో స్నేహం చేస్తాడు. ఆయన అంత గొప్పవాడు కూడా. ఎవరు విరిగి నలిగి ఉంటారో వారి హృదయములో నీ దగ్గరకు వచ్చేస్తాడు, నీతో ఉంటాడు. నువ్వు మాట వినకపోతే నీ పాలిట ఎముడాయినా తొక్క తీసి డోలు కట్టి వాయించేస్తాడు. ఎవరిని? అది ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఆ కింద మాట. దాని మీదకిని దానితో దానికి సంబంధించిన పట్టణములన్నిటికీ. ఎక్కడ లేదు చెప్పండి కరోనా? ఏంటి మా ఊర్లో లేదండి అన్నవాడిని చెప్పమనండి, మా దేశంలో లేదన్నవాడిని చెప్పమనండి. విలయ తాండం ఆడేసింది, విలవిలలాడించాడు. ఎవ్వడికి చెప్పు, దిక్కున్నగాడు చెప్పుకుంటుంటారు కదా, ఇదే అది. నీకు దిక్కున్నాడుతో చెప్పుకుంటావు కదా, అంటే ఇంకేం చేతగానప్పుడు, అవతలవాడు మనల్ని ఏమీ చెయ్యలేననుకున్నప్పుడు, ఆడికంటే నేను చాలా గొప్పవాడిని అనుకున్నప్పుడు మనిషి ఉపయోగించే పదం ఇది. వీడికెవరు ఆసరా రారిక, వీడి పక్షాన్ని ఎవరు నిలబడరు అన్నప్పుడు అవతల వాడేసే కఠినమైన డైలాగ్ ఏంటో తెలుసా? రే పారా, నీకు దిక్కున్నగాడు చెప్పుకో. దేవుడు కూడా అదే అన్నాడు, పండ్రా.
మీకు దిక్కున్న గారు చెప్పుకోండి. ఎవరికి చెప్పుకుంటారు? ఇదే సమయం అని వైద్యులు లక్షలు లక్షలు లక్షలు, ఒక ఇంజెక్షన్ 25,000, ఒక ఇంజెక్షన్ 50,000. అంబులెన్స్లో వెళ్దాం అనుకున్నా, అడుగు చెట్టు కూర్చున్నాడు, 15,000 ఇస్తేనే కానీ రాను. ఎంత దూరం కాదురా, 1 కిలోమీటర్. అయితే నాకేంటి, నీ అవసరం అది. ఎవడికి చెప్తావు ఇప్పుడు? నీకే కాదు బిడ్డ, సమయం వచ్చినప్పుడు దిక్కు చూసుకో అంటాం. దేవుడికి కూడా తెలుసు నీకు అప్పుడేం కనబడదా. అంత పరిస్థితి మనకెందుకు? ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామంటే ఆయన కొరకు బ్రతుకుతున్నాం గనక. మమ్మల్ని ఏదైనా టచ్ చేయాలంటే మా దేవుని ఆజ్ఞ కావాలి. దేనికి భయపడే ప్రసక్తే లేదు. నా మాట మీరు వినలేదా? మీరు మొండికి తిరిగారా? మీరు మనస్కరించటం లేదా? మీరు ముష్కరులలాగా మారారా? భేదాలతో, కక్షలతో, కార్పణ్యాలతో ఒకరంటే ఒకరు పడకుండా సంఘాన్ని విచ్ఛిన్నం చేసి పడేస్తున్నారా? చూస్తాను చూస్తాను చూస్తాను, మారుతారేమో చూస్తాను, మారకపోతే నేనే రంగంలోకి వస్తాను. ఇందాక చూసిన పాట, నువ్వేం చేసినా నేనేం చేస్తున్నానో క్షమిస్తున్నాను. అందుకే మరి దానికి సంబంధించిన మాటలన్నీ కూడా మీకు చెప్పాను. ఇప్పుడేమన్నాడు? నా మాట మీరు వినకపోతే మీ పట్టణం, మీ చుట్టుపక్కలున్న అన్నీ లేపేస్తాను. నిజమా తండ్రి? ఎంత నిజమో ఆ పాట చూడండి. ఎందుకు నడిపించాలి చెప్పండి? ఇంత పరిస్థితి మన దగ్గరకు రాకుండా ఉండాలి అంటే మనం మారిపోతే సరిపోతుంది కదా. నూతన జీవితాన్ని స్వతంత్రించుకుంటే సరిపోతుంది కదా. ఏమంటున్నాడో తెలుసండి? ఒక మంచి మాట చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నారండి అక్కడ? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఇదిగో ఈ వైరస్లతో దేంతోనూ పని లేదు. వీళ్ళకి నిన్ను కాపాడుతాడు. నువ్వు చేయాల్సిన పనులన్నీ, ఏమండి ఆయన చచ్చిపోయాడు, ఈయన చచ్చిపోయాడు అనకండి. దేవుడు నమ్ముకున్నారు కదండి అంటే టైం అయిపోతుంది. కానీ కొన్ని మరణాలు ఉంటాయి. నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదు. అకాలముగా చనిపోకూడదు. అర్ధాంతరంగా ఊపిరిని వదలకూడదు. నీకిచ్చిన ఆయుష్కాలములోనే నీ తండ్రి కోసం నమ్మకంగా పనిచేసి తనువును చాలించాలే తప్ప పని ముగియకుండా ఏ ఒక్కరూ ఈ భూమిని విడిచిపెట్టడానికి వీలు లేదు. నా భావం అది. నీ కాలానికి ముందుగా చనిపోకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి. నువ్వెప్పుడు పాతవి గతించిపోవడం అంటే 22 వచ్చిందని పాతదెళ్ళింది కాదు. నూతనత్వం ఏంటో తెలుసా? నువ్వు మారాలి. నువ్వు మారితే అది 21లోనైనా జరగచ్చు, 22లోనైనా జరగచ్చు, 22 మధ్యస్థంలోనైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. 365వ రోజు ప్రారంభ రోజు మాత్రమే కాదు. సంవత్సరానికి ప్రాధాన్యత కాదు, ప్రతి దినము ప్రాధాన్యమే. అదే చెప్పాను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములు అన్నీయు. జనవరి 1/1/2021కి ప్రాధాన్యత ఏమీ లేదు. అన్ని దినాలకు కూడా ఏంటి ప్రాధాన్యం? నువ్వు మారాలి. నువ్వు మారితే అంటున్నాడు. మళ్ళీ మొదటి నుంచి చదువుకొద్దాం అదే వచనాన్ని. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి.
ఇదిగో పాతవన్నీ పోయాయి. నువ్వెప్పుడైతే మారిపోయావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవుడికి ఇచ్చేసావో, పాపాలన్నిటి విషయంలో పశ్చాత్తాపపడి ఆయన శరణు వేడుకున్నావో, ఆయన కరుణగల హస్తాల కిందకు నువ్వు వచ్చావో, అప్పుడు పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. అన్నీ క్రొత్తవైపోయాయి. ప్రియులరా, ఆ క్రొత్త జీవితం, ఆ మార్పు నీలో రాగలిగితే, నీ నూతనత్వం నీకు తెచ్చిపెట్టేదేంటో తెలుసా? పరలోకం. నూతనత్వంగా నువ్వు మారితే ఎలా ఉంటావో నేను చదివి వినిపిస్తాను. చూద్దాం కొన్ని మాటలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలతోనూ వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఏమండి, అందరూ కూడా పోగు చేయబడతారు. ఒక రోజు వస్తుంది, ఆయన మహిమగల రాజ్యముతో రాబోయే రోజు. అప్పుడు అందరూ పోగు చేయబడిన తరువాత ఏమండి, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచేస్తాడు. ఇప్పుడు ఆయన వేరుపరిచి తన కుడివైపున ఉన్న వారితో మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని నువ్వెప్పుడైతే మారిపోతావో, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ కోసం మాట్లాడే మాట. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఒక లోకం సిద్ధం చేయబడిందర్రా. ఆ లోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అంటే మీరు ఒక గొర్రె స్వభావాన్ని ధరించుకుని దేవునికి తగ్గట్టుగా ప్రియమైన బిడ్డలుగా మీరు బ్రతకాలి. ఏమంటున్నాడండి? మేకలను వేరుపరిచి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇలా ఏమండి, ఇక్కడ ఎందుకు స్వతంత్రించుకుంటున్నారంటే కిందనే చెప్పాడు అనమాట. ఏమని? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టారా, నేను తప్పికొంటిని. ఎన్నో కార్యాలు కిందన మీరు చదువుకోండి. ఎన్నో కార్యాలు మారిన తరువాత దేవుడు కోరుకుంటున్న పనులు, దేవుడు కోరుకుంటున్న కార్యాలు నీ జీవితంలో ఇంతవరకు నీ కోసం బ్రతికావు. మారిన తరువాత నుండి నువ్వు బ్రతకాల్సింది ఎవరి కోసం? దేవుని కోసం. అనేకుల ఆకలిని తీర్చాలి, అనేకుల దాహాన్ని తీర్చాలి, అనేకుల రోగానికి నువ్వు మందులు ఇవ్వాలి, అనేకులను నీ సొంత వారినిగా చేసుకుని వారి కోసమే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నీ జీవితాన్ని అంకితం చేయాలి. ఒకవేళ లేదో, నువ్వు మారవో, నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా గడుపుతావో, కిందనంటున్నాడు చూడండి, అప్పుడు ఎడమ వైపున ఉన్న వారితో, శపించబడిన వారులారా, మీ జీవితానికి మార్పే లేదు. నా మాటలు వినలేదు, నా మాటలను మీరు చెవిలో పెట్టుకోలేదు, నా మాటలను మీరు మనస్కరించలేదు, ముష్కరులలాగా బ్రతికారు, మొండివారిలాగా బ్రతికారు. నన్ను విడిచి అపవాదికిని, పాతాళం మీకు కాదు, పాతాళం నాకు కాదు, పాతాళం ఆరిన నేల మీద బ్రతికిన ఏ మనిషికి కాదు, నరకం. ఎవరికి? సైతానుగాడికి, వాడి బ్యాచ్కి. పోయి పోయి ఎవరు పోతున్నారు దాంట్లో? మనం. ఎందుకు? మారక, దేవుని మాట వినక, జీవితాన్ని బాగు చేసుకోక, దైవ కార్యక్రమాలు చెయ్యక, నీ ఇష్టం, నీ యొక్క ఆనందం కొరకే బ్రతికి చచ్చిపోయి ఆ మేకల గుంపులో ఉండిపోయి ఆ అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడిన
నిత్యాగ్నిలోనికి పోతారా? పాతాళానికి పోతారా? మారిపోయి నిత్య జీవానికి ఒకవేళ నువ్వు మారాలి అని కోరుకుంటే, నీ జీవితానికి మార్పు రావాలి అంటే అది ఒక పట్టాన్న వచ్చేది కాదు. అది రావాలి అంటే నువ్వు ఒక్క పని చేయాలి. చేస్తావా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, మీరు స్వర్గం చేరాలి అంటే, మీ ఆత్మను మీ కన్న తండ్రి దగ్గరకు మీరు నడిపించాలి అంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను, అది ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేహం మంచిది కాదండి. దేహం దేవుని పని చెయ్యనివ్వదండి. దేహం సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటాకి చాలా ప్రయత్నం చేస్తుందండి. కనుక ఈ దేహాన్ని దేవునికి అప్పగించండి. మీ మనస్సులను మార్చుకోండి. దేవుని మాటలకు విధేయులవ్వండి. దైవ చిత్తానికి లోబడండి. ఆయన వాత్సల్యాన్ని గ్రహించండి. ఆయన దయను చేతగానితనంగా తీసుకోకండి. దేవుడి కోసం మీరు 365 రోజులు అన్నీ పని దినాలే. ఇచ్చిన ప్రతి దినాన్ని దేవుని కోసం వాడండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. రోగాల బారిన, వ్యాధుల బారిన అర్ధాంతరంగా పడి మీ తనువుని ఎవరూ చాలించకండి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి. గొర్రెలున్న గుంపులో ఉండండి. మీ కొరకు లోకము పుట్టినది మొదలుకొని ఏర్పాటు చేయబడిన ఆ నిత్య మహిమలో మీరు, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. తండ్రి, మీరు నాకు ఇచ్చిన జ్ఞానముతో మీ బిడ్డలకు ఏమి అవసరమో అవన్నీ నా శక్తి లోపం లేకుండా చెప్పానయ్యా. మీరే చెప్పించారు ఇవన్నీ. అది మీ పిల్లలు గ్రహించి గమనించి మీకోసం నిందారహితులుగా మీ దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకుంటూ, మీ దయను, మీ కృపను, మీ వాత్సల్యాన్ని విడిచిపెట్టకుండా వాటిని గ్రహిస్తూ మీ బిడ్డలు బ్రతుకుటకు మీ కృపను అనుగ్రహించండి. లైవ్ ద్వారా ఎందరూ నీ వాక్యాన్ని చూశారో బిడ్డలందరినీ కాపాడండి. ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చుని విన్న ప్రతి సోదరుని మీ జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాలకు సరైన మార్పు దయచేయండి. మీ చిత్తానుసారంగా నడిచే అవకాశాన్ని వారికి ఇవ్వండి. ఈ 2 రోజుల సభలను ఈ రీతిగా జరిగించుటకు సంఘ పెద్దలకు, సంఘస్థులకు, యూత్ వారికి, సంఘ కాపరికి అందరికీ ఇచ్చిన శ్రద్ధను బట్టి, శక్తిని బట్టి మీకు వందనములు తెలియచేస్తూ, ఈ మంచి కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ పరిసర ప్రాంతాల్లో BOI తరపున మరి బాధ్యతలను వహిస్తూ సేవ చేస్తున్న తమ్ముడు థామస్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. చిన్న వయసులో సేవా భారాన్ని కలిగి తమ్ముడు ముందుకు వెళుతుంటుండగా ఆయనను, ఆయన కళాశాలను, ఆయన సంఘమును, ఆయన సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. స్థానికముగా ఉన్నటువంటి మరి ప్రసంగి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవను మీరు జ్ఞాపకం చేసుకుని వృద్ధివైపు నడిపించి మా అందరికీ మీరే తోడుగా ఉండమని కోరుతూ, రేపు ఉదయాన్నే మా ప్రయాణం కొరకు మమ్మల్ని సిద్ధం చేయమని యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.